తిరుమల శ్రీనివాసుడి గర్భాలయంలో అందరూ చూసేది తూర్పు ముఖంగా నిలబడి ఉండే శ్రీనివాసుడి మూలవిరాట్. దీనినే ఆగమ పరిభాషలో ధ్రువబేరం అంటారు. యోగ భోగ విరహ రూపాల్లోనే గాక వీరస్థానక విధానంలో నిలబడి ఉండే ఈ ధ్రువబేర విగ్రహానికి అనుబంధంగా శ్రీదేవి భూదేవి విగ్రహాలు ఉండవు. మూలవిరాట్ స్థిరమై ఉంటుంది గనక ఉత్సవాల కోసం సంచార విగ్రహం వేరే ఉంటుంది. గర్భగుడిలో ఇలాంటి 4 చిన్న విగ్రహాలు సంచార లక్షణం కలిగి ఉన్నాయి. తిరుమల గుడిలో ధ్రువబేరం అయిన మూలవిరాట్ శ్రీనివాసుడే మొదటి మూర్తి అని తెలుసుకున్నాం కాబట్టి ఇక రెండవ మూర్తి భోగ శ్రీనివాసుడి గురించి. పల్లవ యువరాణి సామవాయి ఒక వెండి సంచార శ్రీనివాసుడి విగ్రహాన్ని తయారు చేయించి 614వ సంవత్సరంలో దేవస్థానానికి సమర్పించింది. మొదటి ప్రాకారం ఉత్తరం గోడ మీద ఇప్పటికీ ఈ శాసనం ఉంది. కౌతుక బేరంగా చెప్పబడే ఈ విగ్రహాన్ని భోగ శ్రీనివాసుడు అని కూడా అంటారు. నిత్య దీపారాధన, నిత్య అన్నప్రసాదాల నైవేద్యం, నిత్యాభిషేకం వగైరా అన్ని సేవలు కౌతుక బేర విగ్రహానికి జరుగుతాయి. ఆగమ శాస్త్రానుసారం ప్రతి ధ్రువబేరానికి కౌతుక బేరం ఉండి